చెప్పుకోలేంత కొట్టినారు సార్. వాళ్ళ నుంచి నాకు ప్రాణాన్ని ఉంది ఊళ్ళో. ఎంత చెప్పినా వినట్లేదు. ఎక్కువ కనిపించినంతవంతా కొడతారు, తిడతారు. రోడ్ల పోయినప్పుడంతా ఆలుస్తారు, ఎంత చేస్తారు సార్. వాళ్ళ నుంచినే నాకు ప్రాణాన్ని ఉంది. వాళ్ళు ఎక్కువ టార్చర్ పెడతారు ఊళ్ళో. తేజ్ కుమార్ వాళ్ళ పేరు. ముందు వాళ్ళ పైన కేసు పెట్టినాము, దానికి రాజీ పోలేదు అనేసి కనిపించినప్పుడంతా గొడవ పెడతా ఉన్నారు. మేము పండుగ ఊరికి వచ్చిన దానికి మా పైన గలాట పడి మా ఇంటాయన్ని నన్ను కొట్టి రాజీ పోతారా లేదా అని గొడవ చేసినారు. నేను మరుసటి రోజు వచ్చి కేసు పెట్టినాను వాళ్ళ పైన. కేసు పెట్టినాము అనేసి మళ్ళీ ఈరోజు గొడవకు వచ్చినారు. 2-3 రోజుల నుంచి ఇదే గొడవ ఇంటి దగ్గర. ఈ కొట్టుకున్న ఉండేదంతా కొట్టినారు, ఎక్కడంటే అక్కడ కొట్టినారు. జుట్టు బట్టలాగి ఇక్కడంతా గాయాలు, బ్లడ్ వచ్చేలాగా కొట్టినారు. బతకనిచ్చట్లేదు. వాళ్ళు రాజకీయం వస్తే మేము అసలు ఊర్లోకి రాకూడదు, అట్లా చేసినారు మాకు. ఈరోజు నిన్న గంగవరం మండలం గండాలపల్లి పంచాయతీ ఆలకుప్పం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వినాయక చవితిని గ్రాండ్గా చేస్తూ ఉండారనే నెపంతో పోలీసు వారిని వాళ్ళపైన అక్కడున్నటువంటి స్థానిక నేత పంపించి అక్కడున్నటువంటి సిస్టమ్ కూడా దౌర్జన్యం చేసి తీసుకురావడం జరిగింది. అక్కడున్నటువంటి పిల్లకాయలను కూడా అందరినీ కూడా స్టేషన్కి పిలిపించి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా గొడవ చేపించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పండగలు చేసుకుంటే కూడా కూటమి నాయకులకు కానీ పోలీసులకు కానీ ఇంత అత్యుత్సాహము ఎందుకు వాళ్ళు చేస్తున్నారో నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మళ్ళీ మహిళలను కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎక్స్ఎమ్మెల్యే వెంకటగౌడ్ గారు ఆ గ్రామానికి వాల్మీకి బోయ కులానికి సంబంధించినటువంటి కవితకి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగింది. గతంలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ వార్డు మెంబర్గా కూడా ఉంది. ఆమె చెల్లెలు నందిని ఇంతకు ముందే ఒక అతను పైన కంప్లైంట్ ఇచ్చి అది కేసు కూడా ట్రయల్ జరుగుతూ ఉంది. ఆ కేసుని ట్రయల్కి దగ్గర వస్తుండడంతో నిన్న పండక్కి వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళపైన రాజీ రావాలనే ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు దాన్ని తిరస్కరించడంతో ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి అందరిపైన కేసులు పెడుతూ మళ్ళీ వాళ్ళపైన అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ పైన ముగ్గురు పైన కూడా విచక్షణ రహితంగా మీరందరూ కూడా వీడియోలు చూశారు. దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మహిళలందరూ చూస్తుంటారు. పండగలో అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకునేటువంటి సందర్భంలో మహిళలపైన ఇలాంటి అఘాయిత్యాలకి కూటమి నాయకుల పాల్పడడం, వాళ్ళ ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పాల్పడడం అనేది చాలా బాధాకరం. పోలీసు వారు కూడా దయచేసి గంగవరం మండలంలో ఇలాంటి దుశ్చర్య ఎక్కడ జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు ఆ గ్రామంలో మాకందరికీ తెలుసు, గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ మేము కానీ అందరూ కూడా స్పందించి కొన్ని స్థానిక నాయకులు కూడా స్పందించి అక్కడ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు మళ్ళీ కూడా పునరావృతమయ్యి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మరి ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపెట్టే విధంగా వాళ్ళని బెదిరించే విధంగా వీళ్ళు పాల్పడడం అనేది చాలా బాధాకరం. దయచేసి పోలీసు వారు కూడా విన్నవిస్తున్నాం, మీరు ఆ గ్రామాన్ని సందర్శించండి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని, ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఎవరు దీన్ని ప్రేరేపిస్తూ ఉన్నారనేటువంటి విషయాల్ని మీరు పరిశీలించి మరి బాధితులకు తగిన న్యాయం చేసి వాళ్ళపైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఇంకోసారి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఒక బీసీ మహిళ రాజకీయాలకి వచ్చి ఎదుగుతుంటే వాళ్ళని అనగదొక్కేటువంటి కుట్రలను తిప్పికొడుతూ వ్యవస్థలు అందరికీ కూడా సమానంగా
సమానంగా పనిచేస్తాయనేటువంటి భరోసాని కల్పించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులను కానీ ఇలాంటి చర్యలు కానీ ఖండించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో బీసీలందరూ కూడా కలిసి వాల్మీకులందరూ కూడా కలిసి అన్ని కులాలు కూడా గ్రామాన్ని సందర్శిస్తాం. ఆ గ్రామంలో ఆ మహిళలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరూ కూడా పోరాడతాం. ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మన రోజున వినాయక చవితి సందర్భంగా పాలకుప్పం గ్రామం నందు వినాయకుని ఒక 2 వర్గాలుగా విభజించి ఒక వర్గం వాళ్ళు వినాయకుని పెట్టారు, ఇంకొక వర్గం ఇంకో చోట పెట్టారు. ఒక వర్గం వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు వాడు పెట్టింటే వాళ్ళపైన ఆడవాళ్ళపైన దుర్భాషలు ఆడుతూ వేరే వర్గంలో వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి చాలా హింసించారు. ఇది పద్ధతి కాదు. నంగూరు మండలంలో ఎక్కడ ఇలాంటి సందర్భాలు జరగడం లేదు. ఇది మీద ఇలాంటి పునరావృతం కాకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోలో ఏముందంటే అంత బ్యాక్ కనిపిస్తారు కానీ లోపల తెలియదు. మళ్ళీ కేసు పెట్టినాం. అట్లా తెల్లారు మా ఇంటి మీద చెత్త వస్తుంటే మా ఎక్కువ బయట చెత్త వస్తుంది ముస్లిం నుండి వచ్చినాం. మా ఎక్కువ ఎలా అట్లా వస్తాను కదా కనిపించినప్పుడు అడిగింది. మా ఎక్కువ అట్లా వస్తున్నారు కదా నేను ముందు నేను కనిపించే కొనుక్కొని చాలా వచ్చినాం, చుట్టూ పట్టుకొని పెట్టేసాను. మాట్లాడతారు వచ్చి ఎవరైనా ఒకవేళ అంతిదిగా అంతగా తప్ప కింద చేసుకుంటారు. మేము ఉన్నామే కానీ మా బయట నుంచి ఎవరు వచ్చి దాన్ని సర్దుపడుతుంది పక్కన ఉండే వాళ్ళు కూడా సరే కొట్టుకొని వస్తున్నారు. మీకు కావాల్సిన లేరా? మాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు సార్. చుట్టుపక్కల అంతా వాళ్ళు ఉన్నారు కానీ ఊళ్ళో వాళ్ళు రోడ్ సైడ్ ఆపక్కున్నారు సార్. రోడ్ సైడ్ పిల్లలంతా ఏడ్ చేస్తున్నారు. పిల్లలు వాళ్ళకి చాలా జ్వరం వచ్చేసింది. భయపడిపోయింటారు. 2 రోజుల నుంచి కలాట జ్వరం వచ్చేసింది. అడుగుతారు ఎవరో వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మాకు ఈ పక్కనే వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటి నారాజు ఉంది కదా వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సరే నేను నేనేం మాట్లాడలేదు, పడేదో మాట్లాడుతున్నాను. నేను బయట వచ్చినాను. నేను బయట వచ్చేసరికి తేజ అనే అబ్బాయి వచ్చేసి గలీజ్గా మాట్లాడాను. కోపం వచ్చింది. ఇట్లా మాట్లాడతాను, నీ పేరు నేను ఎక్కడ అందుకే పాటికి అటాక్ చేసేసాను. మొత్తం వచ్చేసి ఏమి మళ్ళీ మీరు మాట్లాడేది, మీరు ఎందుకు మాట్లాడతారు కదా ఎప్పుడు అంతే సార్. ఎప్పుడు ఇంట్లో ఒక మగవాళ్ళందరినీ బయట పంపించేస్తారు సార్. ఎవరైనా ఒకరు దగ్గర అప్పుడు మాత్రమే అటాక్ చేస్తారు. అందరూ ఉన్నప్పుడు అయితే ఎవరు రాదు, అందరూ ఉన్నప్పుడు తెలియదు కాదు. లేదంటే ఎవరైనా మా పక్క నుంచి ఎవరైనా వచ్చినారనుకోండి లోపలికి పోయి తలుపు వేసుకుని ఇస్తారు, బయట రాదు.
ఇంట్లో నుంచి అసలు బయట అసలు పోవాలంటే కూడా భయం సార్. ఏం మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడేస్తారో తెలియదు, ఏం కొడతారో తెలియదు. అట్లా ఉంది సార్ నా పరిస్థితి సార్. మన మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ గారు మేము అందరూ ఉన్నాము. అందరూ ఉంటాము. ఎమ్మెల్యే గారు పంపించాం. చట్టం ప్రకారం పోతాము. మీరు కంప్లైంట్ ఇచ్చారు, సిఏ గారు వచ్చిన తర్వాత దాని మీద చూసిన తర్వాత మళ్ళీ ఎట్లా అనేది చట్టం ప్రకారం మనం పోతాము. ఏం భయపడతారా? మీకంతా పార్టీ అందులో ఉంటుంది.